అందరికీ నమస్కారం. నాగబాబు ఇంకో ఛానల్కి స్వాగతం. చాలామంది అనుకుంటారు అన్నీ డబ్బుతోనే దొరుకుతాయని. అది చాలా తప్పు. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, డబ్బుతో సంబంధాలు కొనలేము, కానీ సంబంధాలతోనే మనం డబ్బు సంపాదించగలం. అది ఎలానో ఇప్పుడు చెప్తే చిన్న ఉదాహరణ చెప్తా ఏనండి. ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక చిరు వ్యాపారి ఉన్నాడు. మొదట్లో దుకాణంలో కస్టమర్లు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు, వ్యాపారం సరిగ్గా సాగేది కాదు. కేవలం కొనుగోలుదారులు కూడా, స్నేహితులు కూడా వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు అతని దగ్గరికి వచ్చే ఒకళ్ళు ఇద్దరు కస్టమర్స్ తోటి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడటం, స్వతంత్రంగా ఉండటం, ఆనెస్టీగా బిహేవ్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల అతని మీద ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది కలిగేది. ఆ కస్టమర్సు వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి, అదేవిధంగా ఇతరులకి చెప్పడం వల్ల ఆ వ్యాపారం ఇంకా ఆ కస్టమర్స్ అందరూ కూడా రికమెండ్ చేయటం వల్ల ఈ షాప్కి వచ్చి కొనడం అయితే చేశారు. సో నష్టాల్లో ఉన్నటువంటి వ్యాపారం కేవలం ఒక మనిషి ఇంకొక మనిషితోటి ఉన్నటువంటి సంబంధాలని జాగ్రత్తగా విట్లెట్ చేసుకొని జాగ్రత్తగా ప్రాపర్గా హానెస్ట్గా వ్యాపారం చేయడం వల్ల తన వ్యాపారం రెట్టింపోయింది. అంటే ఈ కథలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం అందరం కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటాం. కొంతమందికి లాభాలు వస్తాయి, కొంతమందికి నష్టాలు వస్తాయి. సో మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళతోటి ప్రేమగా ఉండండి, నిజాయితీగా వ్యాపారం చేయండి, మీ పర్సంటేజ్ మీరు తీసుకోండి. సో మన దగ్గరికి వచ్చే కస్టమర్స్, ఇది నాకు 15 సంవత్సరాల వ్యాపార అనుభవం ఉంది. ఈ 15 సంవత్సరాల వ్యాపార అనుభవంలో కస్టమర్స్ దగ్గర నుంచి నేను ఎన్నది ఒకే ఒక వాడు, అదేంటంటే రేటు ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఇచ్చిన ప్రోడక్ట్ అనేది ప్రాపర్గా పనిచేయాలి. సో మనం తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఎక్కువ రేటుకి అమ్మి కస్టమర్ని ఇబ్బంది పెడితే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, సరే 10 రూపాయలు ఎక్కువ తీసుకొని బాగా పనిచేసే వస్తువు ఇచ్చామనుకో, అది తీసుకుంటే 10 రూపాయలు పోయినా కానీ వస్తువు బాగా పనిచేసింది, దాని ద్వారా కస్టమర్ సాటిస్ఫై అయితే వాళ్ళు మనం తీసుకున్న ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ రేటు కూడా వాళ్ళు కేర్ చేయరు. వాళ్ళు మన మీద ఎంతో నమ్మకంతో ఉంటారు. అదేవిధంగా వాళ్ళు మనల్ని 10 మందికి రికమెండ్ చేస్తారు. ఆ విధంగా నేను చాలామందిని అడిగిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, అన్నా నువ్వు అందరికంటే 10 రూపాయలు ఎక్కువ తీసుకో, కానీ ప్రోడక్టు కరెక్ట్గా పనిచేయాలి అని. కానీ వాళ్ళు కూడా చెప్తారు, అరే నాగబాబు దగ్గరికి పోతే 10 రూపాయలు రేట్ ఎక్కువ, కానీ ప్రోడక్ట్ మాత్రం 100కి 1000% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక మొబైల్ రిపేర్ చేసినా సరే, ఒక ఛార్జర్ అమ్మినా, ఒక మొబైల్ స్క్రీన్ చేంజ్ చేసినా సరే, ఆ నమ్మకాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత పర్సంటేజ్ మనం తీసుకోవచ్చు, ఆనెస్ట్గా, జెన్యూన్గా. అర్థమైందా? కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం వ్యాపారానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, మన రిలేషన్స్ కూడా, మన భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఎంత తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఇచ్చే ప్రోడక్టు ఎంత కస్టమర్కి ఇబ్బంది కలగకుండా అది పర్ఫామ్ చేస్తుంది అన్నదే ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్ములా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నటువంటి ఒక విషయం. సో ఐ విష్ ద ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ do subscribe for more interesting videos. If you have any questions, will you please ask in comment section. I will give the reply everyone I have. Okay now, thank you so very much. Good night.